నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని చూసే ముందు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 3 రోజుల పాటు లాస్ట్ 3 రోజులు విజయోత్సవాలు నడుస్తున్నాయి. నిన్న బీజేపీ కేంద్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు హైదరాబాద్కు వచ్చారు. అలాగే 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, బీజేపీ సంజయ్ గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానించడానికి పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి వాళ్ళకి ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు. దవించి వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఖాళీ ప్లేస్ని బట్టి వస్తుంది. అలాగే కిషన్ రెడ్డి గారు అయితే ఇప్పటికే లేఖ రాసినట్టున్నారు. నేను పార్లమెంటు సమావేశాలు ఉన్నందున రాలేకపోతున్నానని పొన్నం ప్రభాకర్ గారికి కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఇంకా కేసీఆర్ గారు మిగతా వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది రేపు చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు పేపర్లో ముఖ్యంగా చూసుకుంటే నిన్న జేపీ నడ్డా గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. దాని ప్రతిఫలంగా అడ్డగోలగా మాట్లాడద్దు, కేసీఆర్ తరహాలో మీరు నోరు జారద్దు, బీజేపీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ హితవు, బీజేపీ రాష్ట్రాల్లో ఏడాదిలో 55,413 ఉద్యోగాలు ఇస్తే ఢిల్లీలో క్షమాపణ చెప్తా, ప్రధాని మోడీకి ఇదే నా సవాల్, బీఆర్ఎస్ కేసీఆర్ని నకలు కొడుతున్న వీటల కిషన్ రెడ్డి, దొంగల శోభితతో దొంగల బండి ఎక్కొద్దు, కేసీఆర్ అధికారం అంటే ఉప్పొంగము, లేకుంటే కుంగిపోవడం తగదు, మేము మీలా కాదు, విపక్షంగా పోరాడాము, దుష్టాచారాన్ని కార్యకర్తలు తిప్పుకొట్టాలి, నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్, మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్గొండలో ఎవరు బతకరని వ్యాఖ్య. నిన్న నల్గొండలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు చూద్దాం. హఠాత్తుగా విజయోత్సవాలు, 3 రోజుల పాటు ముగింపు వేడుకలు, హెచ్ఎండిఏ భారీ ఏర్పాట్లు, నేడు సాగర్ తీరంలో ఎయిర్ షో, రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, హైదరాబాద్లో 1,00,000 మందితో బహిరంగ సభ, ఏడాది పాలనలో ఎంతో సంతృప్తి, ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారు. మభ్యపెట్టి అధికారంలోకి ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ నైజం, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఇలానే గెలిచింది, రేవంత్ సర్కారు మోసాలను ఎండగట్టడానికే వచ్చా. నిన్న జేపీ నడ్డా గారు ఇదే అంటున్నాడు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని నిన్న మీటింగ్లో చేస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడినారు జేపీ నడ్డా గారు అంటే, అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాము, ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉంటుంది, హైదరాబాద్ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రేవంత్ కేసీఆర్ కవలలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ల డిఎన్ఏ ఒకటే, కసాయి జెండా ఎగరవేసేదాకా పోరాటం ఆపము, కిషన్ రెడ్డి, మంత్రుల్లో సగం మంది అర్బన్ నక్సల్సే, ఉద్యోగాలు ఎక్కడిచ్చారు, పాకిస్తాన్ బంగ్లాదేశ్లోనా, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడిగా ఖట్టర్ లేదా శివరాజ్ సింగ్ను నియమించేది ఇది బీజేపీ జాతీయ అధ్యక్షులుగా అని ఉందంట. అది నిన్న బీజేపీ వాళ్ళు చేసింది. ఇంకొక చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రాండి, మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసిన పొన్నం, ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి పిలుపు, గంటపాటు అక్కడే, కేసీఆర్ కోరడంతో భోంచేశా, ఆప్యాయంగా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. చూడండి, పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఆప్యాయంగా మాట్లాడారు, గంట సేపు ఉన్నాను, భోజనం పెట్టారు, తిని వచ్చాను అని నిన్న పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సోమవారం జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయాలంటూ కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇందుకు ఆయన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట జిల్లా ముర్కూర్ మండలం ఎర్రబల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారులు అర్కర్ వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. మంత్రి అధికారులు గంటపాటు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రజాపాలన విజయోత్సవాలకు రమ్మని పిలిచారంట. ఇంకోటి, భారత్పై కుట్ర అస్థిరపరిచేందుకు అమెరికా పన్నాంగము, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. జర్నలిస్టు రాహుల్తో కలిసి కుతంత్రము, అమెరికాపై బీజేపీ సంచలన ఆరోపణలు, ఇది సరికాదన్న అగ్రరాజ్యము. చూడండి, అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెలరేగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పరిశోధనాత్మక జర్నలిస్టు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఈ కుట్రలు కులంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది. చూడండి, భారతపై అమెరికా కుట్ర చేస్తుందని, ఈ కుట్ర రాహుల్ గాంధీతో కలిసి చేస్తుందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సంక్రాంతి లోపు భూ సమస్యలకు మోక్షము, గతంలో కన్నా మెరుగ్గా ట్రిబ్యునల్ వ్యవస్థ, 2 రోజుల్లో ఈఆర్ఓ వ్యవస్థపై నిర్ణయము, 1900 కోట్ల విలువైన భూముల్ని కాపాడాము, అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మము, అవసరమైతే 0.5% స్టాంప్ డ్యూటీ తగ్గిస్తాము. మంత్రిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నిన్న చెప్పారండి. ఒకే కుటుంబ పాలన కాలం చెల్లింది. మా ప్రభుత్వంలో నిజాయితీ, పారదర్శకత, కష్టాల్లో 70% వాటాను సాధించి తీరుతాము. కృష్ణాలో 70% సాధించి తీరుతాము. ఫిబ్రవరిలోగా సన్నబియ్యము, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు, త్వరలో మరి కొత్త బస్సులు, పొన్నం ప్రభాకర్. ఉరుమే ఉత్సాహమై అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులేకి దూసుకెళ్లిన కారు, 5 యువకులు దుర్మరణం, ఒకరు సురక్షితము. అందరూ స్నేహితులే, 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసులే. యాదాద్రి జిల్లా బోధన పోచంపల్లి వద్ద ఘోరము. చూడండి, 6 స్నేహితులు అంతా కలిసి సరదాగా కారులో షికారు చేయాలనుకున్నారు. ఎవరికి వారు తల్లిదండ్రులకు ఏదో చెప్పి ఇంట్లోంచి బయటపడారు. కారులో రయ్యమంటూ దూసుకెళ్లి ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి వాహనం చెరువులోకి దూసుకెళ్ళింది. అందులో 6 దుర్మరణం, చనిపోయారు. చూడండి, కారులో వెళ్ళారంట పాపం 6 మంది, ఏదో చూడడానికి వెళ్ళారంట. 6 మందిలో 5 మంది చనిపోయారంట. అంతా 19 నుంచి 23 ఏళ్ళ మధ్యలో ఉండాలంట పాపం వాళ్ళు. ఏం పాపమో చూడండి. ఇంకోటి, ఆర్కిటెక్చర్ సైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా వీసీగా గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు పదవి, ప్రస్తుతము సైన్స్ ఆర్ట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చారు. ఇంకోటి, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21 తీర్మానానికి ఐరాస ఏకీగ్రీవ ఆమోదము, ప్రతిపాదించిన భారత్ పలు దేశాలు. బంగ్లాలో మరో ఇస్కాన్ ఆలయ ధ్వంసము, దేవతల విగ్రహాలకు దుండగల నిప్పు. ఢాకా జిల్లా దౌరా గ్రామంలో ఘటన, వారం రోజుల్లో 2వ ఉదాహరణము. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు, 2 ఏళ్ల పాటు పదవిలో, మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన అగ్ర నిర్మాత. సారథ్యానికి సిద్ధమే, ఇండియాను బంగ్లాలో నుంచి నడిపిస్తా, విపక్ష కూటమిని పెట్టింది నేనే, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా కూటమికి నేనే నడిపిస్తా అంటుంది. ఇంకోటి ఏమరంటే చూడండి, ఆయత్ నగర్లో అంబులెన్స్తో ఉడాయించిన దొంగ, రంగంలోకి 3 జిల్లాల పోలీసులు, 130 కిలోమీటర్ల మేరా సేజ్ ఆపేందుకు యత్నించిన ఏఎస్ఐ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు. సూర్యాపేట సమీపంలో లారీని అడ్డంగా పెట్టిన పోలీసులు, యూటర్న్ ఎత్తంలో గోతులేకి అంబులెన్సు, దొంగ అరెస్టు. చూడండి,
అంబులెన్స్నే ఎత్తుకొని పోతున్నాడంట దొంగ. 135 కిలోమీటర్లు పోయిండంట. మహబూబ్నగర్ జిల్లాలో భూకంపము రిక్టర్ స్కేల్పై 3.0గా తీవ్రత. ఏపీలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్. 4,300 స్కూళ్లలో 1.2 కోట్ల మందితో నిర్వహణ. తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు. జర్నలిస్టు శంకర్పై చర్యలు తీసుకోండి. బేగం బజార్ పోలీసులు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు. కాంగ్రెస్ పాలనపై నేడు బీఆర్ఎస్ ఛార్జిషీటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చొద్దు, ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు. హైకోర్టులో జూలూరు గౌరీశంకర్ ఫీల్ విచారిస్తున్న సిట్ ధర్మాసనం. చూడండి. విధ్వంసాన్ని సరిచేస్తూ వికాసం వైపు. ప్రజాసొమ్మును కాజేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబంది. తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం వద్దు. రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణకు ఛాన్సు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చూడండి. తక్కువ ధరలకి భూములు లాక్కునే కుట్ర. హరీష్ రావు ఎదుట త్రిపుల నిర్వాహకుల ఆవేదన. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు. కాంగ్రెస్ పాలనతో ఉత్తదే కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో రసమై బాలకృష్ణ రూపొందించిన నమ్మి నాన్న జోస్తే లఘు చిత్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ఇచ్చించారు. చూడండి. ఇదేనండి ఈరోజు వార్తలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.